తాగడం తప్పే కాదన్ను. రాత్రి ఏదో కొంచెం మూడ్ బాలేక ఎక్కువ తాగేశాను. ఈడే ఇల్లు వచ్చేసిందంటే పడుకుని పోయాం. నువ్వు వచ్చి లేపాకే అది రోడ్డు అని తెలిసింది. రాత్రి నువ్వు ఇల్లు వచ్చిందా అని అడిగావా, నీకు ఒళ్ళు వచ్చిందా అని అడిగావు అనుకుని ఉన్నాను బా. అయినా తాగింది మందేగా, పురుగుల మందు కాదుగా. ఎక్కడ పడుకున్నా ఇంటికి వస్తాంగా. చెప్పు, అడిగేది నిన్నే. ఏంటి ఇక్కడ గొడవ? ఎందుకు వచ్చారు? సారీ చెప్తావని. నేను సారీ చెప్పమని చెప్పలేదు, మందు మానేమని చెప్పాను. నేను మందు తాగడం తప్పైతే నువ్వు కాఫీ తాగడం కూడా తప్పైతే ఎడలో మానేమనకూడదు. బోల్ట్, వాళ్ళతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. పంపించి. ఏంటి పంపించేది? మనల్ని కలపడానికి పెద్ద మనిషి వస్తే మర్యాదబ్బా. పెద్ద మనిషి కాఫీ ఇచ్చే పద్ధతి ఇదేనా? ఒరే నువ్వు ఆ ప్రక్క పిచ్చి కొడితే మా అమ్మ వెళ్ళిపోద్ది. వెళ్ళిపోండి ఇక్కడ నుంచి. అవుట్. చైత్ర రే బాయ్రా. నీకు అసలు విశ్వాసం లేదే. కుక్కలా బిహేవ్ చేయకుండా మనిషిలో బిహేవ్ చేస్తుందా? వీధి కుక్కను ఇంటి కుక్కని చేసిన కృతజ్ఞత కూడా లేదు దీనికి. బావా ఈ కుక్కతో తొక్కలో డిస్కషన్ ఏంటి నాకు అర్థం కావట్లేదు. నువ్వు అని వేసి వెళ్ళిపోదాం. ఒరే దాన్ని రచ్చగొట్టరా బాబు. నువ్వు ఉండు బావా, ఈ రోజు అదో నేను తేలిపోవాలి. దీనికోసం ఎంత కష్టపడ్డాం, ఆ మాత్రం జాలి కూడా లేదు దీనికి. బా కుక్కేది కుక్క గోడ దూకేసా. బావో లగెత్తు బావో, దీనికి పిక్క దొరికితే పెడిగినే. వాడు మా నాన్న దారుణంగా చంపేశాడు. అన్ని మనం అంతే దారుణంగా చంపేయాలి. అయితే లేపేద్దాంరా. మాణిక్యం చెప్పడం అంత ఈజీ కాదు. అవును, వాణ్ణి చంపాలంటే పక్కడబంది ప్లాన్ ఉండాలి. ముఖ్యంగా మనం ప్రాణాలకు తెగించి ఉండాలి. ఆర్డర్ ప్లీజ్. 1 cappuccino and Fanta. నీకు మనసు బాగాలేదని తాగావు. నువ్వు తాగితే నా మనసు ఎంత బాధపడుతుందో అర్థం చేసుకోవా? అది కాదు చైత్ర, నిన్న ఒక అతను లైఫ్ లో ఏం సాధించలేకపోతున్నానని బాధపడుతుంటే తను ఇన్స్పైర్ చేయడానికి తాగాల్సి వచ్చింది. నువ్వేం సాధించావని అతనికి చెప్పడానికి? ఆల్రెడీ సక్సెస్ అయినవాడు క్లాసులు పీకేంత ఖాళీ ఉండొచ్చు. సక్సెస్ అవుదాం అనుకునేవాడు అవుతానని నమ్మకం ఉన్నాడు. ఎవరినైనా ఇన్స్పైర్ చేయొచ్చు. నా దగ్గర మంచి కథలు ఉన్నాయి. ఎప్పటికైనా డైరెక్టర్ అవుతాను. ఇంతకీ నువ్వు రాసిన కదా నాకెప్పుడు చెప్పలేదేంటి? అలా అడిగావు, బాగుంది. ఇప్పుడు చెప్తా విను. నీ బ్రెయిన్ గన్లా వాడు, అప్పుడే నీ ఆలోచనలు బుల్లెట్లా దూసుకెళ్తాయి అని నమ్మే ఒక హీరో. తప్పు చేయమని మా నాన్న చెప్పలేదు, తప్పు చేయొద్దని మా అమ్మ చెప్పలేదు. నాకు తోచింది నేను చేసుకుంటూ వెళ్తే జనం దాన్నే తప్పు అంటున్నారు అని ఫీల్ అయ్యే ఒక. సార్ కొరియర్. ఒరే చందు, కొట్టి కొట్టడం కాదా, కొత్తగా ఏదైనా కొట్టరా. నిన్ను కొట్టనా? ఎవడు బావ కొరియర్లో ఇంత క్యాష్ పంపాడు? అడిగితే అకౌంట్ నెంబర్ ఇచ్చేవాళ్ళంగా. కంగారు పడుకో, ఇందులో ఏదో లెటర్ ఉంది. వేరే రాజారాం కనుకుంటా. అయితే క్యాష్ ఉంచుకొని లెటర్ ఆడికి పంపేద్దాం. బ్రదర్, నిన్న కాఫీ డేలో నీ కథ విన్నాను, చాలా బాగుంది. అందుకే నీ గురించి తెలుసుకున్నాను. విషయం ఏంటంటే నేను తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్ద డైరెక్టర్. నీలా కొత్తగా ఆలోచించే వాళ్ళు తెలుగు సినిమాకి అవసరం. అందుకే నీ రైటింగ్ స్టైల్లో నాకు ఒక లవ్ స్టోరీ కావాలి. రాసి పెడతావని ఆశిస్తూ అడ్వాన్స్ పంపాను. నువ్వు రాసింది నచ్చితే నన్ను కలవడానికి కార్ పంపుతాను. ఇంకెందుకు లేటు? లవ్ స్టోరీ రాసే. నేను డైరెక్టర్ అవుదామని వచ్చాను, రైటర్ కాదు. పెద్ద డైరెక్టర్ అంటున్నాడు. తన దగ్గర రైటర్ గా పనిచేస్తే ఈజీగా డైరెక్టర్ అవ్వచ్చేమో. కరెక్టే, బట్ నాకు లవ్ స్టోరీ మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు కదా. కొత్తగా నేను ఎలా రాయగలను? నీ లైఫ్ లో జరిగిన లవ్ స్టోరీ కొత్తగానే ఉంటది కదా బా, అదే రాసేయ్. అవునరా. రోజు నడిచేదారే, రోజు పూసే పూలే. ఆ రోజు ఎందుకో కొత్తగా అనిపించాయి. మొదటిసారి అమ్మాయిని వెనక్కి తిరిగి చూశాను. యాక్షన్ కట్. నేనేమన్నా ఆర్ట్ ఫిల్మ్ నేర్తున్నానంటరా? అది స్లోగా వస్తుంది. షార్ట్ ఫిల్మ్ నేర్తాను. త్వరగా ఓరు బాబు, నువ్వు కోపడకురా, నేను చూసుకుంటాను. ఏంట్రా ఇంకా రాలేదు? ఏంటి రాలేదు? వెళ్ళిపోయిందిగా. కెమెరాలో రాలేదా? ఏంట్రా స్పీడ్? బొమ్మలో కనపడాలి వద్దా? ఎక్కడి నుంచి పట్టుకొచ్చా? ఎంత రికమెండేషన్ వెళ్ళిలే. నేను చూసుకుంటానుగా. ఒరే, ఈ షార్ట్ ఫిల్మ్ తీస్తున్నట్లేదురా, మన ప్యానల్ తీస్తున్నట్టుంది. నువ్వు వెళ్ళి మేనేజ్ చేయరా. యాక్షన్ కట్ కట్. మన షార్ట్ లోకి రావాల్సింది ఈ అమ్మాయి కాదు. నా హార్ట్ లోకి రావాల్సింది ఈ అమ్మాయి. తప్పుకోరా. నా సైకిల్. ఒరే, వాళ్ళ పెద్దనాన్న గారిని అడుగు, బోల్డ్ సైకిల్ ఇస్తారు. రే రఘు, నా దగ్గర షార్ట్ ఫిల్మ్ తీస్తానని డబ్బులు తీసుకున్నారు. వాడు చూస్తే అమ్మాయి వెనక పడుతున్నాడు. అదే అమ్మా, నువ్వు ఇచ్చిన డబ్బులకి హీరో రాలేదు, అందుకే మన రాజానే హీరో, అమ్మాయే హీరో. నేను వెళ్ళు స్థలమునకు ఇప్పుడు నీవు నా వెంట రాలేవు, కానీ తరువాత రాగలవు అని యేసు చెప్పాడు. గురుగారు కొంచెం
అక్కడ ఖాళీ ఉంది. ఇక్కడ వాస్తుంది. ఎక్కడ కూర్చున్న జీసస్ బానే కనిపిస్తాడు. ఇక్కడ కూర్చుంటేనే నాకు కాబోయే మిస్సెస్ బాగా కనపడుతుంది. ప్లీజ్. జరగండి. అక్కడ బల్లుంది. ఇక్కడ నాకు కావాల్సిన పిల్లుంది. మీరేమో జీసస్ ని చూడ్డానికి అందరూ ఇక్కడికి వస్తారన్నారు. అన్నయ్య ఏంటి ఈ అక్కని చూడ్డానికి వచ్చానంటున్నాడు. కొట్టు, నాకేం తెలీదు. ఇక్కడ కూడా మొదలెట్టేశారు. ఏం చేయమంటారు ఫాదర్? వారానికి ఉన్నదే 7 రోజులు. అందులో 6 రోజులు ఆఫీస్కి వెళ్తుంది, 1 రోజు ఇక్కడికి వస్తుంది. ఇంకెక్కడ ట్రై చేయమంటారు? ఇక్కడైతే దేవుడి సహకారంతో పాటు దేవుళ్ళ మీ సహకారం ఉంటుంది కదా. మీరేదో దారి చూపించాలి ఫాదర్. అవును ఫాదర్. ఇదే మీకు సరైన ఏంట్రా అమ్మాయి, ఇన్ని రోజుల నుంచి వెంటబడుతున్నా ఏ రియాక్షన్ లేదు, కనీసం ఏ రెస్పాన్స్ లేదు. నువ్వు పనిలాగా తిరుగుతున్నావు అనుకుందేమో. అమ్మాయిలకి మనం నచ్చాలంటే వాళ్ళకి నచ్చిన పనులు కొన్ని చేయాలి. నా దగ్గర ఒక మంచి ఐడియా ఉందిరా. వర్కౌట్ అవుద్దా? అయితే వైకుంటాం, లేకుంటే ఊకుంటాం. అదేదో చెప్తే వాడుకుంటాం. ఆ అమ్మాయి చూస్తుండగా నువ్వు అనాథ పిల్లలకి ఏదైనా చెయ్యాలి. బాబు స్విమ్మింగ్ పూల్ ఓవర్ఫ్లో అయిపోద్ది. ఒరేయ్, 1940 నుంచి ప్రతి సినిమాలో ఇదే సీన్ వాడుతున్నారా? హలో, ఇప్పటికీ ఆ సీనే మన సినిమాల్లో సక్సెస్ఫుల్. ఏం తెచ్చారా? పులిహోర పొంగల. ఏంటి బావుడు ఇంత వైలుగున్నాడు? పాప అనాథలు కదరా, చెప్పేవాళ్ళు లేక ఇలాగే ఉంటారు. పదండి నిలబెట్టేస్తాం. నువ్వు ముందుకు రారా. ఈడే బావ ఇందాక కాలం రైలా మా అనాథలు అడ్డు పెట్టుకుని అమ్మాయిని పడేస్తారు. ఇదే లాస్ట్ రా. మేము అనాథలో పుట్టినందుకు కూడా మాకు బాధ లేదురా, కానీ మీరు మమ్మల్ని అడ్డు పెట్టుకుని అమ్మాయిలు పడేస్తున్నా చూడు, దానికి చాలా బాధ వస్తుందిరా. రాత్రిలో నిద్ర కూడా పట్టట్లేదు. దోమలు కొడుతున్నాయా? సీరియస్ గా మాట్లాడేటప్పుడు కామెడీ చేయకు. పెట్టు. ఎలా నీకు పెట్టను? ఇప్పుడు వరకు అనాథలంటే ఎవడం పెట్టే పులిహోర తినడం కోసం వేట్ చేయడం చూసుంటారు, పులిలాగా వేటాడి తినడం చూసుంటారు. ఇప్పుడు చూపిస్తా, కమ్మేయండ్రా. నాకేం తెలీదు, ఈ ఐడియా ఇచ్చినాడు. అనాథల ఆత్మలారా, ఇటొత్తే అటు అటొత్తే ఇటు ఇంత ఫాస్ట్ గా వస్తున్నారు. ఇంకెప్పుడైనా అనాథల్ని ఆదుకుంటాము, అన్నం పెడతామని అమ్మాయిని పడేదనుకొచ్చారు, నా నెక్స్ట్ భోజనం జైల్లో చేస్తాను. బాబు ఇడు వాటం చూస్తుంటే లమ్మన నీడే చంపేసినట్టున్నాడు. నువ్వు నీ పెద్ద ఐడియా తన ముందు అపరు పోయింది. ఒరే నువ్వేమన్నావు? ఈ అమ్మాయిలు అసలు ఏ రియాక్షన్ లేదన్నావా? ఇప్పుడు నవ్విందా అంటే అంత కొంత వరకుంటానట్టుగా. హలో, మీ ఇద్దరు భార్య భర్తలా? అవును. ఒకరి మీద ఒకరి ప్రేమ ఉందా? ఉంది. అయితే లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. ఏ నీకు ఎవరి మీద ప్రేమ ఉందా? ఏంటి? నీకు పెద్ద అయిన తర్వాత మంచి సంబంధం చూసి పెడతాను, దాన్ని వదిలేరా నీకు దండం పెడతాను. అవునా? అయితే సరే. నీకు ఎవరి మీద ప్రేమ ఉందా? పక్క తప్ప. ఎందుకు పోయాను సీరియస్ అవుతావు? వీళ్ళందరూ ఆపేసావేంటి? మీరే చెప్పారు కదా ఫాదర్, ప్రేమికులు ప్రవేశం లేదని. వీళ్ళందరూ ప్రేమికులే. వీళ్ళు ప్రేమికులేంటయ్యా? ఎందుకు కాదు ఫాదర్, భార్య అంటే భర్తకు ప్రేమ, భర్త అంటే భార్యకు ప్రేమ, చెల్లంటే అన్నకు ప్రేమ. అసలు ప్రేమ అనేది లేకపోతే ఈ ప్రపంచమే లేదు ఫాదర్. కదా, యు ఆర్ కరెక్ట్. మీరంతా లోపలికి వెళ్ళండి అమ్మా, నేను బాబుతో మాట్లాడతాను. నీ పేరేంటి మై సన్? రాజారాం ఫాదర్. నేను పేరు మార్చుకున్నాను ఫాదర్. ఏం పేరు? బాలకృష్ణ. ఆ మార్చుకునేది ఏదో ఏ స్టీఫెనో రాబినో అని మార్చుకోవచ్చుగా. అలా మార్చుకుంటే మా ఫాదర్ ఒప్పుకోడు ఫాదర్. ఇష్టమా? ఓ 10-15 సార్లు ప్రాణాలు ఇచ్చేచ్చండి ఆ అమ్మాయి ప్రేమ కోసం. ఇంతకీ మీరు? చక్రి, చర్చిలో కలిసాంగా. ఓ రాజారాం. చూడు రాజా, ప్రతి మనిషి అందరికంటే తను ఎక్కువ ఇష్టపడతాడు. నా తర్వాత ఎవరైనా అనుకుంటాడు. అది దాటి నాకు నాకన్నా ఆ అమ్మాయి ఎక్కువ ఇష్టం తెలిసేలా చేస్తే ఆ అమ్మాయి కూడా నేను ఇష్టపడుతుంది. ఇప్పుడు చెప్పు, ఆ అమ్మాయిని నీకన్నా ఎక్కువగా చూసుకుంటావా, నీలా చూసుకుంటావా? నాలా కాదు చక్రి గారు, నాన్నలా చూసుకుంటా, ఆప్యాయతలో అమ్మలా చూసుకుంటా. అంతకన్నా ప్రేమగా ఏ ప్రేమ చూసుకోలేదు. నువ్వు ఇంతలా ప్రేమిస్తున్న విషయం ఆ అమ్మాయికి తెలుసా? తెలియదండి. మనమా అమ్మతో తప్ప అమ్మాయిలతో మాట్లాడింది లేదు. చెప్పాలంటే మా మాట వచ్చేస్తాను. మరి ఇంప్రెస్ చేయడానికి ఏమైనా చేసావా? అదెందుకు అడుగుతారులేండి, కొంతమంది సైంటిస్టులు 30 సంవత్సరాలు కష్టపడి కనుక్కుని రాకెట్ అటెటో వెళ్ళిపోయినట్టు మొత్తం మిస్ఫైర్ అయిపోయింది. మళ్ళీ ట్రై చేద్దాం, ఒకసారి అటు చూడు. అసలు ఇప్పుడు ఏమైందని అంత ఆవేశపడుతున్నావు?
లేకపోతే ఏంటండి చైత్ర గారు కుక్కలతో ముద్దు ముద్దుగా ఆడుకుంటుంటే డిస్టర్బ్ చేయడం కాకుండా పైకి కసురుకుంటాడా ఇన్ని ఏదో ఒకటి చేసేయాలి. ఆగు. ఇప్పుడు నువ్వు అర్జెంట్కి వెళ్ళి ఆడుతూ ఫైట్ చేస్తే అమ్మాయి ఇంప్రెస్ అవ్వదు. అమ్మాయికి డాగ్స్ అంటే ఇష్టమేమో. నువ్వు కూడా అలాంటి పప్పు చేస్తే ఇంప్రెస్ అవ్వచ్చేమో. సూపర్ ఐడియా అండి. అలాంటిది ఎందుకు, అది ఇచ్చేద్దాం. ఎలా?